హలో, గుడ్ మార్నింగ్. సో ఎప్పటి నుంచో చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క వ్లాగ్ని షేర్ చేయండి, ఎందుకు వ్లాగ్స్ అట్లా ఆపేశారు అని చెప్పేసి. సో నాకు కూడా వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం షేర్ చేసుకోవడానికి. అందుకే ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 5:30కి నేను వాకింగ్కి వెళ్తున్నాను. ఇంకా అసలు నిద్రమొహం పోలేదనమాట. నిజానికి కొంచెం బద్ధకంగా ఉంటుంది కానీ వెళ్ళడానికి. సో వెళ్ళాక మాత్రం కొంచెం బాడీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ రోజంతా కూడా 7 వరకు పడుకుంటే ఆ రోజంతా ఇంకా బద్ధకంగానే ఉంటుంది. సో ఇంకా పూర్తిగా తెల్లారలేదనమాట. 5:30 అలా అయింది. సో ఇక్కడ వాకింగ్ చేయడం అంటే నిజానికి ఈ సీజన్లో, పర్టికులర్గా ఈ సీజన్లో నాకు చాలా ఇష్టం. సమ్మర్ సీజన్లో కొంచెం బాగుంటుంది కదా, ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మా ఏరియా అంతా కూడా చాలా కూల్గాను చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చూడడానికి కూడా, వాకింగ్ చేయడానికి కూడా కొంచెం మనశ్శాంతిగా ఉంటుందన్నమాట ఆ రోజంతా కూడా. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అన్నీ మధ్యలో ఉంటాయి. ఈ రోడ్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఈ రోడ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్కి చుట్టూ ఉంటుందన్నమాట. అంటే ఇది వాకింగ్కి కానివ్వండి, కార్ పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి అలా ఇస్తారు. సో ఇంకా ఇదే రోడ్లో వాకింగ్ చేసే వాళ్ళు కూడా వాకింగ్ చేస్తారు. పెద్ద రౌండ్ వస్తుందన్నమాట. వాకింగ్ చేయడానికి ఒక 2 రౌండ్స్ వేస్తే ఒక 1 అవర్ అట్లా పడుతుంది. అంత పెద్ద రౌండ్ వస్తుందన్నమాట. ఇవన్నమాట మా అపార్ట్మెంట్స్ అయితే. సో ఇలా ఉంటుంది. లోపల క్వార్టర్స్ మొత్తం ఇంకా ఇలానే ఉంటాయి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా. ఇంకా రోడ్స్ ఇవన్నీ కూడా మా ఏరియా కూడా నేను మీకు ఎప్పుడు షేర్ చేయలేదు కదా, సో అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. సో వాకింగ్ చేయడానికి ఈ క్లైమేట్ అయితే నాకు చాలా ఇష్టం. సో అందుకే ఇంకా బద్దకించకుండా ఇంకా వెళ్తూ ఉన్నాను. సో ఇంకా ఆ రోడ్ మీద వాకింగ్ చేసేసాక సన్సెట్ వస్తుంది కదా, 7కి అట్లా సన్సెట్ వస్తే మా ఇంటికి అస్సలు సన్లైట్ అనేది అస్సలు రాదండి. సో నేను అందుకే 7 to 7:30 వరకు నేను ఈ పార్క్లో కూర్చుంటాను కొద్దిసేపు. ఎంత మనం ఏది తిన్నా తినకపోయినా సరే బాడీకి డి విటమిన్ అనేది చాలా అవసరం. సో ఈ పార్క్లోనే ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ నాకు ఈ పార్క్లో వాకింగ్ చేయడానికి అసలు ఇష్టం ఉండదన్నమాట. కొంచెం చిన్నగా, అంటే పార్క్ అయితే పెద్దదే, బట్ ఏంటంటే సన్సెట్ బాగా వస్తుంది. కానీ అందరూ చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడే ఉంటారు. నాకైతే ఆ రోడ్ మీద వాకింగ్ చేయడమే చాలా ఇష్టం. ఆ రోడ్ మీద కూడా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇంకా నేను కూడా ఆ రోడ్ మీదే చేస్తూ ఉంటాను. సో ఈ పార్క్లో అయితే కొంచెం లేట్గా చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇది ఈరోజైతే నేను ఇంకా సన్లైట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది కానీ మొహం మాడిపోతుంది అనమాట. అందులోనే సమ్మర్ కాబట్టి మా అపార్ట్మెంట్స్ మొత్తం మీద ఈ పార్క్లోకి ఎండ బాగా వస్తుంది. ఏదైనా ఎండ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడికే రావాలి ఇంకా. సో నేనైతే ఇంకా సన్లైట్ని అట్లా కొద్దిసేపు సన్లైట్లో కూర్చొని ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటాను. 7 to 7:30 వరకు కూర్చుంటాను. మా హస్బెండ్ ఏదో అంటున్నారు, అందుకే నాకు నవ్వు వస్తుంది అనమాట. సో నేను ఇట్లా వీడియో తీస్తుంటే ఈ బుడ్డది చూడండి నా వంక అట్లాగే చూస్తుంది. ఏంటిది దీనిలో ఇదే వీడియో తీసుకుంటూ ఉందని చెప్పేసి అట్లాగే చూస్తూ ఉంది. సో ఇంకా ఆడపిల్ల కనపడగానే నాకు కూడా ఇంకా కెమెరా అటువైపుకి వెళ్ళిపోతుంది కదా, మీ అందరికీ తెలిసిందేగా. సో ఇంక ఇంటికి అయితే వచ్చేసాను. వాకింగ్ చేసి రాగానే ఫస్ట్ అయితే నేను వాటర్ తీసుకుంటాను. మినిమం ఒక 1 లీటర్ వరకు కూడా అట్లా వాటర్ అట్లా తాగుతూ ఉంటాను. ఇది 1 లీటర్ అయితే ఉండదు. ఇంతకుముందు అయితే వాకింగ్కి వెళ్తూ బాటిల్ తీసుకెళ్లేదాన్ని, బట్ నేను వాక్ చేస్తూ వాటర్ తాగడం అసలు నాకు అవ్వడం లేదనమాట. సో వాటర్ ఎక్కువగా తాగి వాకింగ్ చేయలేకపోతున్నాను. సో అందుకే ఇంటికి వచ్చాక ఎక్కువ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. రోజు మొత్తం మీద ఒక 4 లీటర్స్ అయినా సరే నేను వాటర్ తీసుకుంటూ ఉంటాను. మధ్య మధ్యలో మర్చిపోతాము అనుకుంటే నేనేం చేస్తానంటే ఒక 2 బాటిల్స్, ఒక 1 లీటర్ బాటిల్స్ని 2 బాటిల్స్ తీసుకొని అవి నిండుగా పెట్టుకుంటాను అనమాట. ఒక బాటిల్ అయిపోయిన తర్వాత ఇంకొక బాటిల్ అట్లా నింపుకొని కరెక్ట్గా 4 లీటర్స్ అయితే నేను వాటర్ అయితే తీసుకుంటాను. అండ్ ఇంకా వాటర్ తాగినాక ఒక ½ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి నేను గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. సో ఈ మధ్య నేను గ్రీన్ టీ కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, నేను డైట్ చేస్తున్నానని చెప్పేసి గ్రీన్ టీ తీసుకుంటున్నాను. గ్రీన్ టీ ప్లేస్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీసుకుంటూ ఉంటాను అనమాట. ఒకరోజు గ్రీన్ టీ తీసుకుంటే ఒకరోజు కాఫీ తీసుకుంటూ ఉంటాను. కాఫీ అంటే అదే నేను ఆల్రెడీ చూపించాను కదా, బ్లాక్ కాఫీ టైప్లో. సో అది తీసుకుంటూ ఉంటాను. లేదంటేనేమో చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో నాకు, మా హస్బెండ్ కూడా
కొంచెం హెల్తీగానే ఉండటానికి ఇష్టపడతారు. సో ఇద్దరికి గ్రీన్ టీ తీసుకుంటున్నాం. ఇందులో జస్ట్ ఏమీ యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది, బట్ ఫ్లేవర్ అనేది నాకు అందులోనూ ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఇంకా తప్పడం లేదు, ఇంకా నేను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని నేను ఇలాంటివన్నీ తీసుకోవడం తప్ప, లేదంటే నాకు బేసిక్గా ఇలాంటివన్నీ నాకు హెల్తీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఇంకా తప్పదు, నేను కొంచెం వెయిట్ అయిపోతున్నానని చెప్పేసి తీసుకోవడానికి తప్ప. అసలు గ్రీన్ టీ టేస్ట్ అయితే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు. గ్రీన్ టీ టేస్ట్ ఒకటి, జింజర్ వాటర్ తాగుతూ ఉంటాం కదా, జింజరు, ఇంకొకటి నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా అది ఒకటి, యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి. అసలు ఈ 3 అంటే నాకు అస్సలు తలకాయ నొప్పి అనమాట. నాకు అసలు అవంటే పడదు. సో మా రూమ్స్ చూసారు కదా, లైట్ లేకపోతే పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. అందరూ నన్ను అడుగుతూ ఉంటారు కదా ఎందుకు లైట్లో వీడియో చేస్తారని చెప్పేసి. లైట్ లేకపోతే మా పరిస్థితి అదనమాట. ఇంట్లోకి అస్సలు సన్సెట్ అనేది రానే రాదు. మా కార్తీ అయితే పడుకున్నాడు, ఇంకా వీళ్ళని లేపాలన్నమాట. మా పెద్దాడైతే లేచాడు, కానీ నేను వచ్చేసరికి లేచాడు. ఇంకా మా చిన్నాడిని లేపేస్తే ఒక పని అయిపోతుంది. వాళ్ళు లేవడానికి చాలా ఇబ్బంది పడతాం. నైట్ ఏమో 12 వరకు పడుకోరు, పొద్దున్నేనేమో 9 అయినా కూడా లేవరు. ఇంకా వాళ్ళని అలా లేపుతూ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది వాళ్ళని లేపడానికి. ఈరోజు ఎందుకో నేను వచ్చేసరికి మా పెద్దాడు లేచాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మీరు పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో వదిలేసేసి మీరిద్దరూ మరి వాకింగ్కి వెళ్ళారా, మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంటి దగ్గర అని చెప్పేసి. సో మేము ఎంత తిరిగినా కూడా మేము పార్క్లో, నేనైతే ఆ రోడ్ చుట్టూ తిరుగుతాను, ఆయన మాత్రం ఆ పార్క్లోనే వాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో పిల్లలు లేచినా కూడా మేము డోర్ లాక్ చేయము. పార్క్ నుంచి మా ఇల్లు కనిపిస్తూనే ఉంటుంది. పిల్లలు లేస్తే ఇంకా ఇమీడియట్గా ఆయన వచ్చేస్తారనమాట. సో అది ఇంకా మా వాడైతే లేచాడు. వీడిని మా పెద్దాడిని ఎత్తుకుంటే వాడు అస్సలు ఓర్చుకోలేడు అనమాట. ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటారు కొద్దిసేపు. లేవగానే మా చిన్నాడిని కొద్దిసేపు అలా ఎత్తుకోవాలి, లేదంటే ఇంకా రోజంతా ఏడుస్తూనే ఉంటాడు. సో ఇంకా అలా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే లేవగానే అట్లా 5 minutes or 10 minutes అట్లా ఎత్తుకోవాలి కొద్దిసేపు. అక్కడ సగం టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది నాకేమో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, నేనేమో టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. వీళ్ళని ఎత్తుకుంటూ ఉంటే అసలు కాదు కదా. ఇంకా వాడేమో ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు. మా పెద్దాడిని ఎత్తుకుంటే మా చిన్నాడికి అస్సలు నచ్చదు. సో ఇంకా వాళ్ళని అలా లేపి బ్రష్ అది చేసి ఇంకా నేను టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాను. పిల్లలకి ఆయనకి నేను ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఈరోజు నేను అనుకోకుండా 3 బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేశాను. పిల్లలకి ఆయనకి అని చెప్పి నేను ఇడ్లీ వేశాను. ఆయనేమో నాకు ఇడ్లీ వద్దు ఈరోజు అని చెప్పారు. సో ఇంకా ఆయన కోసం అయితే పెసరపిండి ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. ఇంకా ఆ పెసరపిండి తీసుకొని ఆయనకి పెసరట్లు వేసేసాను. సో ఇంకా ఇది ఆయనకన్నమాట. పిల్లలేమో ఇడ్లీ తిన్నారు, ఇంట్లో అమ్మ కూడా ఉంది. సో అమ్మకి పిల్లలకి ఇడ్లీ తిన్నారు, ఆయనేమో పెసరట్లు తిన్నాడు, నేనేమో ఓట్స్తో ఉప్మా చేసుకొని తిన్నాను అనమాట. సో అలా ఒక 3 బ్రేక్ఫాస్ట్లు అయినాయి ఈరోజైతే. అనుకోకుండా అలా 3 చేయాల్సి వచ్చింది. ఎంతైనా సమ్మర్లో పెసరపిండి, పెసలు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఒంటికి బాగా చలవ చేస్తుంది అనమాట. బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోకుండా, వేడి చేయకుండా ఇలాంటి పెసరట్లు, పెసరపప్పు చారు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే, పెసలు నైట్ టైం నానబెట్టి పిల్లలకి అంటే మొలకలు ఉంటాయి కదా, సో ఆ టైప్లో మనం కానీ పిల్లలు కానీ తీసుకుంటే చాలా మంచిదంట ఈ వేసవికాలంలో. సో నా పెసరట్లు అయితే ఆఖరికి ఇలా వచ్చాయి, పెసరట్టు అండ్ అల్లం చట్నీ. అండ్ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తూ నేనైతే నట్స్ తింటున్నాను. సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే మనం ఒకసారి డైట్ అంటూ ప్లాన్ చేసుకుంటే మన బాడీలో ప్రోటీన్ లెవెల్ అనేది అస్సలు తగ్గకూడదు. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా అందుకనేసి నేను ఇవి తీసుకుంటూ ఉంటాను అనమాట, ఆల్మండ్స్. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే అవి మిలాన్ సీడ్స్ అనుకుంటా, సంథింగ్ ఏదో మరి ఈరోజు ఏం తీసుకుంటున్నాను నాకే తెలియడం లేదు. మిలాన్ సీడ్సే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాను అనమాట. ఆల్మండ్స్ అయితే కన్ఫర్మ్గా తీసుకుంటాను. అండ్ ఒక రోజు మిలాన్ సీడ్స్ తీసుకుంటే ఇంకొక రోజు సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొక రోజు చియా సీడ్స్, ఇంకొక రోజు సబ్జా సీడ్స్ అలాంటివన్నీ నానబెట్టుకొని
అలా. లేదు అంటే గ్రౌండ్ నట్స్ ఇలాంటివన్నీ ఒక 2 లేదా 3 యాడ్ చేసుకుని అలా నైట్ టైం అలా నానబెట్టేసుకొని తింటూ ఉంటాను. లేదంటే ఎలా ఉంటుందంటే డైట్ చేసిన వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది అనేది మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికీ అమ్మ వాళ్ళ గృహప్రవేశం నుంచి ఇప్పటికీ నేనైతే చాలా బెటరు. సో ఇంకా టిఫిన్ అంతా ప్రిపేర్ చేసేసి పిల్లలకి కూడా పెట్టేసిన తర్వాత నేను చెప్పాను కదా పప్పులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాకు వాటర్ అయితే 10:30 కల్లా బంద్ అయిపోతాయి కాబట్టి ఈ పని కూడా అయిపోతే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. లేదంటే ఇవన్నీ కడగడానికి నా దగ్గర వాటర్ ఉండవు అనమాట. సో నాకు ఫుల్గా పట్టుకొని బాత్రూమ్ నిండా బకెట్లో పెట్టుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మ్యాక్సిమం ఉన్న పని అంతా వాటర్తో అయిపోయే పని అంతా కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటూనే ఉంటాను 10:30 లోపు మ్యాక్సిమం. సో ఇంకా ఆ పని కూడా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. నేను ఎంత ఎర్లీగా తిందామన్నా సరే డైట్ చేసేటప్పుడైనా కనీసం ఎర్లీగా తిందాం అనుకుంటాను, కానీ ఆ 10 అవ్వాల్సిందే నాకు. ఇది వచ్చేసి నేను చేసుకున్నాను ఓట్స్ ఉప్మా చేసుకున్నాను అనమాట. ఓట్స్ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ ఇంకా టిఫిన్ చేసేసినాక నేను రైస్ అవి నానబెట్టుకుంటూ ఉంటాం కదా అన్నం అది వండటానికి. సో నేను ఇప్పుడైతే నానబెట్టుకుంటున్నాను ఇవి. నేను రైస్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. నేనైతే రైస్ తీసుకుని దాదాపు ఒక 1 మంత్ అట్లా అయిపోతుంది దగ్గర. అండ్ ఇవి వచ్చేసి కొర్రలు అంటాం కదా, కొర్రలు సారీ ఇవి కొర్రలు కాదు, ఇవి అవికలు సామలు ఊదలు ఈ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇవి వచ్చేసి ఊదలు. ప్యాకెట్ ఉంది కదా ఆ ప్యాకెట్లో వచ్చేసి కొర్రలు. ఇవి కూడా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయంట. సో నేనైతే 1 మంత్ నుంచి ఇవి కొర్రలు అనమాట. సో నేను ఒక 2 kg ఒక 3 kgs అట్లా తెప్పించుకుంటూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే నేను రైస్ని తీసుకోకుండా నేను ఇది మాత్రమే తీసుకుంటున్నాను. అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో నేను రైస్ బదులు ఇవి తింటున్నాను అనమాట. సో అది దానికోసం అని చెప్పి నేను ముందుగానే నానబెట్టుకుంటున్నాను. ఇవి ఖచ్చితంగా నానబెట్టుకుని వండుకోవాలంట, లేదంటే అవి ఉడకడం లేదు, త్వరగా ఉడకవు అనమాట. 2-3 hours అయినా సరే అవి నానబెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. లేదంటేనేమో కొంచెం గింజలానే ఉంటుందన్నమాట. నానబెట్టుకుంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ ఉప్మా లాగా ఉంటుందన్నమాట. బాగానే ఉంటుంది తినడానికైతే. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు అసలు నచ్చలేదు, కానీ ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది. ఎంతైనా సరే మనం ఏం తిన్నా సరే అసలు అందులోనూ నా ప్రాణం అయితే నేను ఏం తిన్నా సరే ఆ రోజు మొత్తం మీద ఒక ముద్ద అన్నం పెట్టుకొని అందులో పచ్చడి వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. అసలు అన్నం ఒక్క ముద్ద తినకుండా కూడా నేను అసలు ఉండలేను. మా అమ్మ కూడా అదే అంటుంది, ఇంత డైటింగ్ చేస్తున్నావు, ఇంత ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నావు, అన్నం తినకుండా ఎట్లా ఉంటున్నావే బాబు నువ్వు అని చెప్పేసి నన్ను అంటుంది. ఎందుకంటే నేను ఆ రేంజ్లో ఉంటాను అనమాట. నాకు ఎన్ని టిఫిన్లు వేసుకున్నా సరే నేను అన్నం తినాల్సిందే. అన్నం తినకుండా నాకు అసలు నిద్రే పట్టేది కాదు. అందులోనూ నేను ఫుడ్ లవర్ నండి బాబు. నాకు ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తినడము అట్లాంటి నాకు నచ్చవు. బయట తినే పానీపూరీలు ఇట్లాంటివన్నీనే మనకు ఎక్కుతాయి. అలాంటిది నేను ఇంత ఫుడ్ కంట్రోల్ చేసుకుంటున్నానంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇది ఏమైనా సరే తప్పదు, ఇంకా నేను ఇంకొంచెం వెయిట్ అయితే తగ్గాల్సిందే అని నేను బాగా ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ వరకు పనంతా కంప్లీట్ అయింది. సో నా అవతారం చూసారు కదా నేను ఎలా ఉన్నానో. సో నేను కొంచెం స్నానం అది చేసి కొంచెం ఫ్రెష్ అయ్యాక కర్రీ చేయడం స్టార్ట్ చేస్తాను. సో కర్రీ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం, ఓకే? సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. సో నేను క్రీమ్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసి బాదాం క్రీమ్ అనమాట. నిజంగా చాలా చాలా బాగుంది. నాకైతే ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాను, బట్ నాకు పింపుల్స్ వచ్చేసాయి అనమాట. పింపుల్స్ వచ్చాయి, కానీ నాకు అసలు దీన్ని వదలబుద్ధి కావడం లేదు. స్కిన్ అయితే చాలా బాగుంది, కొంచెం గ్లోగా ఉందన్నమాట. అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను కంటిన్యూస్గా నేను ఇదే ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈ బాదం క్రీమ్నే నేను యూస్ చేస్తున్నాను. సో ఇంకా మీకు షేర్ చేయలేదనుకుంటా, సో త్వరలోనే షేర్ చేస్తాను. ఆయిలీ స్కిన్కి అంతగా సెట్ కాకపోవచ్చు, ఎందుకంటే నాకు చూసారు కదా పింపుల్స్ వస్తున్నాయి, అయినా కూడా నాకు ఇది బాగా నచ్చింది.
సో దీన్ని యూస్ చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ ఒక క్రీమీ స్ట్రక్చర్లో ఉందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నిజంగా అయితే క్రీమ్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. కానీ కన్ఫామ్గా చెప్తున్నాను, ఇది ఆయిలీ స్కిన్కి అయితే అస్సలు సెట్ కాదు. కాకపోతే ఏంటంటే నాది కూడా ఆయిలీ స్కిన్నే, కానీ ఏంటంటే నా స్కిన్ అనేది కొంచెం చాలా సాఫ్ట్గా అనిపించింది. ఇంకా నేను దీనిలో ఇంకా కొన్ని మార్పులు చేసుకొని అంత ఆయిలిష్గా లేకుండా ప్రిపేర్ చేసుకుందామని ట్రై చేస్తున్నాను. బట్ నిజంగా స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. కానీ పింపుల్స్ వస్తున్నాయి, నాకు అదే కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. సో నేను అందుకే షేర్ చేయాలా వద్దా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. సో అందుకే నేను ఇంకా షేర్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా మనం ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటాం అన్నమాట. సో ఇంకా సో చూసారు కదా, అట్లా ఉంటుంది, ఆయిలీగా అనిపిస్తుంది. సో ఇంకా మనమైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా కర్రీ ఒకటి చేసేస్తే ఈ పూటకి పని అంతా అయిపోయినట్లే. కొంచెం ఈ కర్రీ కూడా అయిపోతే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. మధ్యలో ఈ పిల్లల గోల ఒకటి నాకు కొంచెం చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. కర్రీ ఒకటి అయిపోతే ఇంకొంచెం ఫ్రీగా ఉండొచ్చు. సో ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను, దోసకాయ పచ్చి రొయ్యలు. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా. మొన్న అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట ఊరు నుంచి, అమ్మ ఇచ్చి పంపించింది అది. అందుకే ఈరోజు దోసకాయలు, పచ్చి రొయ్యలు, స్వీట్స్, స్నాక్స్ ఇలాంటివన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా సరే, అత్తయ్య వాళ్ళు వచ్చినా అమ్మ వాళ్ళు వచ్చినా సరే ఇంకా అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట. సో ఇంకా అమ్మ పచ్చి రొయ్యలు ఇచ్చి పంపించింది. మాకు ఇక్కడ దొరకవు ఆ పచ్చి రొయ్యలు అయితే, అంటే వేరే ప్లేసెస్లో దొరుకుతాయేమో కానీ ప్రజెంట్ మేముండే ఏరియాలో అయితే పచ్చి రొయ్యలు అలాంటివన్నీ దొరకవు అనమాట. సో ఇంకా అందుకే అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటాము. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా అన్నిట్లోనూ అట్లా కలగం పొలగం చేస్తూ ఉంటాము. అది సంగతి. దోసకాయలో యాడ్ చేసి కానీ, బీరకాయలో యాడ్ చేసి కానీ అలాంటివన్నీ మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ నేను కర్రీ చేస్తూనే నేను ఎంత తిన్నా చెప్తున్నాను కదా, నాకు ఆకలిగానే అనిపిస్తుంది కానీ తప్పడం లేదు. సో ఇంకా ఇవి తింటున్నాను అనమాట. కార్న్ఫ్లెక్స్ అంటారు కదా వీటిని, అవి బఠానీ విత్ కార్న్ఫ్లెక్స్. ఇలాంటి ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఫ్రూట్స్ ఏమంటారు ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. నాకు కావాల్సిందల్లా ఇలాంటి ఫుడ్ అనమాట. రోజు మొత్తం మీద ఒక రోజైనా నేను అలాంటివి తింటూ ఉంటాను. ఇంకా అవి మాత్రం కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు. పర్లేదు, నేను డైట్ చేయడం మాత్రం ఆయన చూస్తూ ఉంటే నన్ను ఊరుకోవడం లేదు. ఎందుకు నువ్వు అంత పెద్ద ఓవర్గా అయితే లేవు కదా అని చెప్పేసి. సో ఇవి చెప్పాను కదా, ఇవన్నమాట. నేను చాలా వరకు వండేసాను, ఇంకా ఇవి కొంచెమే ఉన్నాయి. ఇంకా ఈ కొంచెం కూడా ఇందులో వేసేసానంటే ఈ రోజుతో ఇంకా సమాప్తం, ఇంకా అయిపోతాయి. మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చి పంపిస్తారు పాపం. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ వండినప్పుడైనా సరే నార్మల్ రైస్ తీసేసుకుందాం అని ఓ ప్రాణం అట్లా ఆగుతుంది. కానీ నేను కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. నేను ఏదైనా కొంచెం చెయ్యాలి అనుకుంటే నేను సీరియస్గానే తీసుకుంటాను దాన్ని. మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇవ్వడము, మళ్ళీ బద్దకించడం అలాంటివన్నీ చేయను అనమాట. ఏదైనా ఒకటి అనుకున్నామంటే ఇంకా అది అయిపోవాల్సిందే నాకు. సో అలా జరుగుతుందనమాట. ఫైనల్గా నా కర్రీ అయితే కూడా రెడీ అయిపోయింది. సో నేను దీన్ని ఇది ఇలా అని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన కర్రీనే కాబట్టి నేను అంత ఇదిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా రైస్ ఒకటి పెట్టేస్తే నా పని అంతా అయిపోతుంది. సో చూసారు కదా, రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. మా కార్తిక్ గడు చూసాడు కదా, వాడు వాటర్ మెలన్ తింటున్నాడు అనమాట ఒక్కడే కూర్చొని. వాడు అసలు బయటికి అనేది వెళ్ళడు, అసలు బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ పిల్లలతో అట్లా ఏమీ చేయడు. అస్తమానం నా వెనకే ఉంటాడు. మా లక్కీ మాత్రం పూర్ ఆపోజిట్ అనమాట. సో పాపం వాడికైతే నిద్ర వచ్చేసింది. వాటర్ మెలన్ తినంగానే ఆ లాలీపాప్ ఇచ్చే వరకు కూడా ప్రాణం తీసేశాడు. కానీ లాలీపాప్ తింటూనే వాడికి నిద్ర వచ్చేసింది పాపం. లంచ్ పెట్టకుండానే పాపం పడుకుని పోయాడు అనమాట. సో ఇంకా అంత నిద్ర వచ్చే వాడిని ఇంకా ఆపలేం కదా. వాడు ఇట్లా నిద్రపోతూ ఉంటే నేను ఇలాంటివన్నీ నేను షూట్ చేస్తూ ఉంటాను అనమాట. అవి కొంచెం స్వీట్ మెమరీస్లో ఉంటాయి కదా. సో నేను అలాంటివన్నీ షూట్ చేస్తూ ఉంటాను అనమాట. పాపం బాగా నిద్ర వచ్చేసింది వాడికి. ఒక్కొక్క రోజు మార్నింగే లేస్తాడు, ఒక్కొక్క రోజు అయితే 9:30 అట్లా లేస్తాడు. కొంచెం ఎర్లీగా లేచిన రోజు మాత్రం అట్లా లంచ్ చేయకుండానే పాపం పడుకుని పోతాడు. లాలీపాప్ వదలడం లేదు, నిద్ర కూడా ఆపడం లేదు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే.
మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.